హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దొంగలు హల్చల్ చేశారు. దండమూడి కాలనీలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. 2 గంటల్లో 5 ఇళ్లలో చోరీకి యత్నించారు. వేటకొడవళ్లు, కట్టర్లు చేతపట్టుకుని భయభ్రాంతులకు గురిచేశారు. దొంగతనం చేసే సమయంలో ఇళ్లలో అమర్చిన అలారం మోగడంతో పరారయ్యారు. ఇనుప రాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో ఇళ్లలోకి చొరబడుతున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మారణాయుధాలతో ఇళ్లలోకి చొరబడుతున్న విజువల్స్ అయితే ఇప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 2 నెలల క్రితం ఇదే కాలనీలో చోరీకి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. కాలనీలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దొంగతనాలు, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి 3:30 ప్రాంతంలో ముగ్గురు దొంగలు కాలనీలకు లోపలికి ప్రవేశించి ఒకరేమో వేటకొడవలు పట్టుకొని వచ్చారు. ఇంకొకరేమో వైర్ కట్ చేసేది పెద్దది కటింగ్ వాటి పట్టుకొచ్చారు. మూడో అతను ఏమో 2 రాళ్ళు పట్టుకొని లోపలికి వచ్చారు. ఫస్ట్ అతను లోపలికి వచ్చి ఆ గేట్ లోపలికి వచ్చేసి ఆఫీస్ రూమ్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఆఫీస్ రూమ్ తాళం వేసేది దాన్ని కట్ చేసి లోపలికి ప్రవేశించాడు. దాని తర్వాత ఇంకో అతను ప్రవేశించాడు. మూడో అతను ఏమో పైకి వచ్చాడు మెట్లెక్కి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ రెండు ద్వారాల దగ్గరికి వచ్చేసి అక్కడ విపరీతమైన చెప్పులు చాలా ఉండేవి. లోపల లైట్ వెలిగిస్తుండేసరికి వాళ్ళు మనుషులు అలర్ట్గా ఉన్నారనుకున్నారు. మరి ఏంటో తెలియదు. మొత్తానికి మా అదృష్టం వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా కింది దిగి వచ్చారు. ఆఫీస్ రూమ్లో ఏం విలువైన ఉంచాం కాబట్టి మాకు పొద్దున్న ప్రమాదం తప్పింది. వాళ్ళు ఏమాత్రం అటాక్ చేసినా మాకు పెద్ద ఇబ్బంది అవుతుండే, పెద్ద ప్రమాదం జరుగుతుండే. ఇది గతంలో కూడా కాలనీలు ఇట్లాంటి 2-3 సంఘటనలు జరిగినాయి. మరి ఇప్పటికే నిన్న ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది, కేసు బుక్ చేయడం జరిగింది. దీని మీద మరి పోలీసు వారు తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే కాలనీ వాసులు కొంచెం నిశ్చింతగా ఉంటాం. మాకు కొంచెం భయంగా ఉంది రోజు రోజుకి. ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కెమెరాలన్నీ ఇట్లా పైకి తిప్పేసి మోషన్ డిటెక్ట్ అవ్వకుండా చేసి తర్వాత అలారమ్స్ వస్తుంటే ఆ అలారమ్స్ కూడా చెక్ చేసి సోర్స్ వైర్స్ కట్ చేశారు. అంటే దే ఆర్ ఆల్సో టెక్నికల్లీ స్ట్రాంగ్ అనిపిస్తుంది ఇది చూస్తుంటే. సో అలా కట్ చేసి అట్లా ఈ 2 ఇళ్ళులే కాదండి, బిట్వీన్ 2:29 or 2:30 AM ఇన్ ద మార్నింగ్ అక్కడి నుంచి 5:10 వరకు కూడా ఓవరాల్గా ఈ ఎన్క్లేవ్లో ఆల్మోస్ట్ ఒక 9 to 10 విల్లాస్లో థెఫ్ట్ చేయడం జరిగింది. అందులో 1-2 సక్సెస్ఫుల్ అయినాయి, 1-2 సక్సెస్ఫుల్ కాలేదు. చాలా ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోయి డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు సామాన్లు ఎత్తుక్కొని ప్రాపర్టీ లాస్ ఆర్ థెఫ్ట్లో ఎంత లాస్ అయిందో ఏంటో ఐ థింక్ దే ఆర్ సబ్జెక్ట్ వాల్యుయేషన్ అండి. కాకపోతే చాలా ఇళ్లలోకి వెళ్ళారు, పైకి వెళ్ళారు, రెక్కీ చేసుకున్నారు. ఐ యామ్ 100% షూర్ మరి వాళ్ళు రెక్కీ చేసి వచ్చారా చేయకుండా వచ్చారా చెప్పలేకపోతున్నాం. హవెవర్ ప్రతి ఒక్కరిని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ బురిడి కొట్టించి సీసీ కెమెరాలకు ఏమాత్రం భయపడకుండా ముఖానికి మాస్కులు వేసుకొని అందరినీ తీసుకొని వచ్చి చాలా భయపెడుతూ అవసరమైతే అటాక్ చేసేటట్టుగా వాళ్ళ ప్రవర్తన అంతా కనిపిస్తూ ఉంది.